మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను ఆటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి, న్యాయమైన రేటు వాణ్ణి, ఎదురు లేని ఆటగాణ్ణి, అందమైన. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ ఆటో డ్రైవర్. సో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా ఫ్రెండ్స్? డ్యూటీ వచ్చి 2 రోజులు అవుతుంది. అంతమంది 2 రోజులు వచ్చా కానీ సరిగ్గా ఎర్నింగ్స్ లేక చేయలేదు ఫ్రెండ్స్. నాకే ఇంట్రెస్ట్ లేదు, ఒక పూటే వచ్చాను. వాళ్ళైతే డ్యూటీకి వచ్చాను ఫ్రెండ్స్ 3 రోజుల తర్వాత. వాళ్ళ తారీఖు వచ్చి బుధవారం ఫ్రెండ్స్, మార్చి 19, 2025. టైం అయితే 9:26 అయితే అయింది ఫ్రెండ్స్. డ్యూటీకి అయితే వచ్చాను ఇప్పుడే. ఎంత తొందరగా లేచినా కూడా బయటకు వచ్చేసరికి ఈజీగా 9-9:30 అవుతుంది. ఇంట్లో ఏ ఒకటి పనులు ఉంటాయి కదా, ఆ పనులు చూసుకొని వచ్చేసరికి ఈ టైం అయింది ఫ్రెండ్స్. ఓలా, ర్యాపిడో 2 ఆన్ చేశా. సెంటర్లో అయితే ఉన్నాను ఫ్రెండ్స్. రైడ్ అయితే ఏమీ రావట్లేదు. మనం ఎంత హుషారుగా రోడ్డు మీదకి వస్తుంటే అంత నీరసంగా అయిపోతుంది. ఈ బుకింగ్ చూస్తుంటే గంటన్నర తర్వాత వెయిట్ చేసిన తర్వాత ఒక బుకింగ్ వస్తుంది. ఆ బుకింగ్ కూడా ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది ఎమ్మటే. ఏమీ అర్థం కావట్లేదు. అసలు రోజుకి మన పరిస్థితి చాలా దారుణంగా అయిపోతుంది ఫ్రెండ్స్. అసలు ఏమీ అర్థం కావట్లేదు. నెల చూస్తేనే గిర్రం తిరిగి వచ్చేస్తుంది. ఏమీ దిక్కుదోచిన స్థితిలో అయిపోతుంది పరిస్థితి. మనకి ఇంక ఎన్ని రోజులు ఈ పోరాటాలు ఏంటో, అసలు ఈ కష్టాలు ఏం అర్థం కావట్లేదు. ఎటుపోతుందో జీవితం అసలు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఒకసారి ఆలోచిస్తూ ఉంటే నిద్ర కూడా రావట్లేదు అసలు. ఆగో కట్టుకునే ఈ ఇంటి కాడి నుంచి, కరెంటు బిల్లు దగ్గర నుంచి అన్నీ ఏదైనా సరే ఈఎంఐలు ఏది ఫస్ట్ తారీఖు వస్తే ఒక నెత్తి మీద ఒక 100 కేజీలు బండ బరువు పెట్టినట్టుగానే ఉంటుంది. నాకైతే మరి చాలా ఇబ్బందిగా ఉంది. నాకే కాదు, ప్రతి ఒక్కరికి, ఫ్యామిలీ ఉన్న ప్రతి ఒక్కరికి అలాగే ఉంటాయి ఇబ్బందులు. మన ఆదాయం చూస్తేనేమో అంతంత మాత్రంగా ఉంటుంది, ఖర్చులు మాత్రం డబల్ పెరిగిపోయింది. మన కిరాయిల రేటు మటుకు పెంచలేదు. చూద్దాం ఫ్రెండ్స్, ఫస్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో చూపిస్తా. నేనైతే ఇక్కడ 10 దాకా ఉంటాను ఫ్రెండ్స్. 10 దాకా చూసి పడకపోతే కనుక కరెన్సీ నగర్ వైపు అయితే వెళ్ళిపోతాను మెల్లగా. చూపిస్తాను ఫ్రెండ్స్, ఫస్ట్ రైడ్ దేంట్లో పడుతుందని చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు ఊబర్లో ఏమైనా రేట్లు అని పెంచాడా లేదా అని ఒకసారి చెప్పండి. ఆన్ చేయాలా వద్దా అని ఏమీ అర్థం కావట్లేదు. ఏ పుట్లో ఏ బాగుంటుందో తెలియదు కాబట్టి, కస్టమర్ మైండ్ సెట్ దేంట్లో బుక్ చేసుకుంటారో తెలియదు కాబట్టి ఆన్ చేద్దామని అనిపిస్తుంది నాకు. మీకు ఎలా ఉన్నాయి రైడ్స్ అని చెప్తే దాన్ని బట్టి నేను ఆన్ చేస్తాను ఫ్రెండ్స్. ఒకసారి చెప్పండి, ఇంకా డీటెయిల్స్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు ఫస్ట్ రైడ్ దేంట్లో పడుతుందో చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, 9:28 అయింది. ర్యాపిడో, ఓలా 2 ఆన్ చేసాం మనం. ఏమీ పడట్లేదు, 0 బుకింగ్ అనేది పట్టలేదు. చక్కగా ప్లాట్ఫామ్ రీఛార్జ్ మటుకు, ప్లాన్ రీఛార్జ్ మటుకు బాగా చేయించుకుంటున్నాడు. రైడ్స్ మటుకు ఏమి ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. ఈ నెట్ కూడా 5G నెట్ అని వస్తుంది కానీ నెట్ కూడా ఒకసారి స్పీడ్గా రావట్లేదు. మనం ఉన్న సెంటర్లో కొంచెం ముందుకైతే వచ్చి ఆగున్నాం రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద. ఆటోలు చూస్తే వెనకాల వరుసగా ఉన్నాయి, దగ్గర 7-8 ఆటోల దగ్గర. ఫోన్ చూసుకోవటం, ఇటు రోడ్డు కలిసి చూసుకోవటం, అలా అయిపోయింది పరిస్థితి. ఫస్ట్ రైడ్ దేంట్లో పడుతుందో చూద్దాం ఫ్రెండ్స్. ర్యాపిడోలో అయితే మనకి పికప్ ఒకటి వచ్చింది ఫ్రెండ్స్. టైం చూడండి, 10 అయింది. దగ్గర 30 గంట తర్వాత వస్తే వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఈ రైడ్ వచ్చేసి కబేలా కాదు, మిల్క్ ఫ్యాక్టరీ రోడ్డు ఉంది కదా, సాయిరామ్ థియేటర్ వైపు, అటైతే పడింది ఫ్రెండ్స్. ఫస్ట్ రైడ్ ర్యాపిడోలో 11 కిలోమీటరు. దీనికి ముందు ఓలాలో 3 బుకింగ్లు వచ్చినాయి. ఒక 190 రూపాయల బుకింగ్ ఒకటి, 165 రూపాయలు ఒకటి, 135 రూపాయలు ఒకటి. తర్వాత రామకృష్ణాపురం బొడవరం దగ్గరికి 140 రూపాయల రైడ్. 4 రైడ్లు మిస్ అయిపోయినాయి ఫ్రెండ్స్. చాలా బాధ వేస్తుంది అసలుకి ఈ రకంగా బుకింగ్లు. ఒకటి కాకపోతే ఒకటన్నా యాక్సెప్ట్ అయితే బాగుంటుంది. వచ్చిన బుకింగ్లు వచ్చినన్ని మిస్ అయిపోతూ ఉంటే అసలుకి డ్యూటీకి వచ్చి ఏం ప్రయోజనం? ఎంత ఇంట్రెస్ట్గా వస్తున్నా ఎంత అసలుకి బాధ కలిగిస్తుందని చెప్పి చాలా బాధేస్తుంది నాకు అసలుకి. ఎందుకు మన డ్రైవర్ల పరిస్థితులు ఎలా తయారవుతున్నాయి అర్థం కావట్లేదు. రోజుకి మన ఆదాయం తగ్గిపోతుంది, ఖర్చులు పెరిగిపోతున్నాయి, ఏం అర్థం కావట్లేదు. అది ఫ్రెండ్స్,
మీకు ఎలా ఉంది పరిస్థితి, నాలాగే మీకు కూడా సేమ్ సిచ్యువేషన్ ఎంతమంది ఫేస్ చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి తప్పకుండా. మరి ఈరోజు టార్గెట్ ఎంత అవుతుందో చూద్దాం, ఎంత ఎర్నింగ్స్ అవుతాయో చూపిస్తా. సాయంత్రం 5 బయటకు ఉంటాను లైన్లో నేను. చూద్దాం ఫ్రెండ్స్, రేపటి నుంచైనా కొంచెం పొద్దున్నే రావాలి ఎర్లీగా. ఎండలు చూస్తేనే ఫుల్గా ఉన్నాయి, ఏమీ అర్థం కావట్లేదు అసలుకి. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ర్యాపిడో రైడ్ అయితే ఇప్పుడే దింపాను ఫ్రెండ్స్. 10:45 అయితే అయింది. అరగంట పట్టింది కరెక్ట్గా ఈ రైడ్ దింపడానికి. 11 కిలోమీటర్కి 6 రూపాయలు వెయిటింగ్ ఛార్జ్ అయితే పడింది. కస్టమర్ ఒక్కలే 200 చేశారు రౌండ్ ఫిగర్. అది ఫ్రెండ్స్, పోనీకి అయితే మంచిగానే అయింది, లేట్ అయినా సరే. ఇటు వైపు నుంచి అయితే బుకింగ్లు పడటం కష్టం ఫ్రెండ్స్. ఇటంతా సర్వీస్ రూట్, సితారా, చిట్నగర్, ఇదంతా మనం పాల్పేట రోడ్లో చిట్నగర్ రోడ్లో ఉన్నాం అనమాట. పాల్పేటకి చిట్నగర్ మధ్యలో మెల్లగా చూసుకుంటూ ఇంకా అటు రైల్వే స్టేషన్ వైపు అటు అయితే వెళ్ళిపోదాం. అయితే కాసేపు చూద్దాం ఫ్రెండ్స్, ఇక్కడ ఏమన్నా రైడ్ పడిద్దాం. ఓలాలో అయితే పికప్ ఒకటి వచ్చింది ఫ్రెండ్స్ మనకి. అటు నుంచి ర్యాపిడో బుకింగ్ ఒకటి పడింది చిట్నగర్ నుంచి ప్రభాస్ కాలేజ్ వైపు. 91 అయితే వచ్చింది, దింపేశాను. వెంబటే ఓలా వచ్చింది, ఓలా పికప్ ప్లస్ గో టు ద పికప్ పాయింట్. ఓలా రైడ్ అయితే ఇప్పుడే దింపాను ఫ్రెండ్స్. 138 రూపాయలు అయితే వచ్చింది ఆటోనగర్ గేట్ దగ్గరికి, కేదరాస్పేట నుంచి. అరగంట పట్టింది రైడ్ దింపడానికి. ట్రాఫిక్ కూడా అలాగే ఉంది. మనం ఆటోనగర్ గేటు లోపల రోడ్లోకి అయితే తిరిగాము. మెల్లగా కరెన్సీ నగర్ వైపు అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వచ్చి బుకింగ్లు తీసుకుంటే వెళ్ళిపోదాం మెల్లగా. టైం కూడా 12 అవ్వచ్చింది, 10 నిమిషాలు తక్కువ. చూడండి ఫ్రెండ్స్, బుకింగ్ వెళ్ళాక చాలామంది చెట్ల కింద క్యాబులు, ఆటోలు అన్నీ పెట్టేసి ఎవరి కాళ్ళు బతకాని వేస్తున్నారు కూర్చొని మాట్లాడుకుంటా. ఏం చేస్తాను, కిరాయిలు లేపేసరికి ఎవరికి ఏం తోచట్లేదు అసలుకి. చూడండి, ఈ రోడ్లో కనీసం 20-30 ఆటోలు ఉంటాయి, ఇక్కడి నుంచి ఆ చివరి దాకా ఆటోలు. అది పరిస్థితి. బుకింగ్ లేక ఎవరి కాళ్ళు చెట్ల కింద అయితే కూర్చున్నారు. ఇటు కూడా ఉన్నాయి చూడండి, ఆటోలు కూడా ఖాళీగా వస్తుంది చూడండి. ఆటో ఖాళీగా వస్తుందా, చెట్ల కింద కూడా చూడండి ఆటోలు ఎలా ఉన్నాయో. అలా అయిపోయింది పరిస్థితి, మరీ దారుణంగా అయిపోయింది ఫ్రెండ్స్. ఎండ మటుకు సూపర్గా వేస్తుంది, మామూలుగా ఇట్లా ఎండ. బుకింగ్లు అయితే ఏం మోగట్లేదు, అసలే ఎండ బేబచ్చంగా ఉంది, మామూలు లేదు. ర్యాపిడో వచ్చింది అయ్యప్ప నగర్కి, ఫోన్ చేస్తుంటే ఫోన్ తీయట్లేదు. ఫోన్ ఎత్తనప్పుడు అసలు ఎందుకు బుక్ చేసుకుంటారో తెలియదు. ఎందుకు అసలు క్యాన్సిల్ అయినా చేయొచ్చుగా, క్యాన్సిల్ కూడా చేయట్లా. మనమే క్యాన్సిల్ చేసుకోవాలి. ఆ దెబ్బ కూడా మనకే అసలుకి ఎందుకు. హలో, ఏం అర్థం కాదు అసలు. కస్టమర్లు ఎందుకు ఎలా చేస్తారు అసలు. మనం క్యాన్సిల్ చేయకుండా కస్టమర్ కేర్ ద్వారా క్యాన్సిల్ చేసేటట్టు ఆప్షన్ పెట్టాం, అందుకే మనకు కాల్ వచ్చింది. చూద్దాం అసలు క్యాన్సిలేషన్ ఛార్జ్ కూడా ఏమన్నా ఇస్తాడో కూడా చూద్దాం. ఫోన్ అయితే కలుస్తుంది కస్టమర్కి, వాళ్ళు ఎత్తపోతే కనుక ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతాయి అన్నమాట. క్యాన్సిలేషన్ ఛార్జ్ ఇస్తాడా ఇవ్వడానికి చూపిస్తాను మీకు లైవ్లో. చూడండి, వెయిటింగ్ ఛార్జ్ పడతానే ఉంది. ఎండ మటుకు మామూలు లేవు అసలు, ఎండ మంచిలో ఉన్నాయి. ఎండలో కాల్ కట్ అయిపోయింది. ఇప్పుడు మనం క్యాన్సిల్ చేసుకున్న ఆప్షన్ ఉంటుంది చూడండి, మళ్ళీ అన్బుల్ టు రీచ్ కస్టమర్ అని వచ్చింది కదా. ఇప్పుడు క్యాన్సిల్ చేసుకునే ఆప్షన్ ఇస్తాడు. ఇదిగో ఆర్డర్ క్యాన్సిల్ చేస్తుంది కదా, దీనిలో నొక్కాలి. ఏంటి అవ్వట్లేదు. చూసారా, రైడ్ క్యాన్సిల్ అయిపోయింది గురించి. కనీసం క్యాన్సిలేషన్ ఛార్జ్ కూడా ఇవ్వాల. 6 నిమిషాలు వెయిటింగ్, అంతకుముందు 3 నిమిషాలు కస్టమర్ ఫ్రీగా ఇచ్చేది. ఇంతసేపు వెయిట్ చేసినా కూడా కనీసం క్యాన్సిలేషన్ ఛార్జ్ కూడా ఇవ్వకపోతే ఇంకా మనకి కస్టమర్లు ఇంకా వాళ్ళకి భయం ఎలా ఉంటుంది చెప్పండి. ఈ రకంగా మన జీవితాలతో ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్.
ఇవాళ అన్నీ వరస్ట్ బుకింగ్స్ అన్నీ నాకే వస్తున్నాయి భయ్య. అసలుకి మామూలుగా కాదు. చూడండి, ఆ ర్యాపిడో బుకింగ్ క్యాన్సిల్ అయిన తర్వాత ఒక ఆఫ్లైన్ కిరాయి ఒక 60 రూపాయలు పడితే వచ్చా గురునానక్ కాలనీకి. దింపేగానే ర్యాపిడో వచ్చింది పడమట్లంకి. ఫోన్ చేసే ఎత్తలేదు, 2 నిమిషాలు వస్తుంది. ఇప్పుడే వాళ్ళు చేశారు. వాళ్ళు ఎక్కడ పంటకాల రోడ్లో విశాల్ మార్ట్ 5th రోడ్లో ఉన్నారంట. లొకేషన్ ఏమో డాన్ బాస్కో స్కూల్ వెనకాల రోడ్లో పెట్టారు. అది పరిస్థితి. బుక్ చేసుకోవడం రానప్పుడు ఎందుకు బుక్ చేసుకుంటారో, మన ప్రాణాలు తీయడానికి. అసలే ఎండాకాలం మామూలు లేదు. అసలుకి ఎండ కొట్టేస్తుంది. చూడండి, అది క్యాన్సిల్ చేస్తే చూడండి, క్యాన్సిలేషన్ ఛార్జ్ కూడా ఇవ్వాల కనీసం. ఇందాక ఇవ్వాల, ఇప్పుడు ఇవ్వాల. మరీ మన డ్రైవర్ల మీద ఎందుకు ఇంత వివక్ష ర్యాపిడో వాడు అసలుకి? తప్పు వాడిది కాదులే ఫ్రెండ్స్, తోలుతున్నాం కదా, మందే బుద్ధి తక్కువై తోలుతున్నాం. వాళ్ళది అంటానికి లేదు. క్యాన్సిలేషన్ ఛార్జ్ కూడా ఇవ్వట్లేదు అసలుకి. మరీ దారుణంగా అయిపోతుంది అసలుకి. టైం అయితే 3:20 అయితే వస్తుంది ఫ్రెండ్స్. ర్యాపిడోలో మనకి ఇప్పటి వాటికి అయిన రైడ్స్ 2 రైడ్స్ 91, 193. ఇక ఓలాలో వచ్చి చిన్న చిన్న డ్రాప్స్ కొట్టా. ఒకటి కొంచెం అదే చిన్నయే, పెద్ద ఏం కాదు. ఏదైనా 130, 140 అదే రైడ్స్. 50 రూపాయల రైడ్ ఒకటి, 94 రూపాయల రైడ్ ఒకటి, 138 రూపీస్ రైడ్ అయితే ఒకటి, ఒక 60 రూపాయలు ఆఫ్లైన్. ఇప్పుడు 200 రూపీస్ న్యూ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి పెనమలూరు ఊర్లోకి అయితే వచ్చాం. ఇక్కడ ఉన్నాం మనం ప్రజెంట్. 5 దాకా అయితే లైన్లో ఉంటా ఫ్రెండ్స్. నేను 5 దాటిన తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోతా. అది పరిస్థితి. ఎంత ఇస్తుందో చూపిస్తా టోటల్. ఎండ అయితే మామూలుగా లేదు. చూడండి, అక్కడక్కడ చెట్ల కింద వెహికల్స్ పెట్టుకొని ఉన్నాయి. రైడ్స్ అయితే ఏం మోగట్లేదు అసలుకి. ఎండ మట్టుకు బాగా ఉంది ఫ్రెండ్స్, మామూలు లేదు. డ్యూటీ అయితే ఆపేసాను ఫ్రెండ్స్. టైం అయితే 5 అయిపోయింది. ఇంటికి వచ్చాను ఇప్పుడే. మనకు అటు నిడమానూరు ఊర్లోంచి ర్యాపిడో రైడ్ అయితే పడింది. సారీ, అదే పెనమలూరు ఊర్లోంచి నిడమానూరు రైడ్ అయితే పడింది. 148 రూపాయలు అయితే అయింది. మొత్తం 3 రైడ్లు అయితే ర్యాపిడోలో వేసాం. ఇదిగోండి పైన ఉందిగా 148 రూపాయల రైడు. పెనమలూరు నుంచి నిడమానూరుకి ర్యాపిడోలో 3 రైడ్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఓలాలో కూడా 3 రైడ్స్ అయితే వేసాను, చూపిస్తుంది కూడా. 3 రైడ్లు వేసాను. ఒకటి 50 రూపాయల రైడ్ ఒకటి, 94 ఒకటి, 138 ఒకటి. 3 రైడ్లు అయితే దీంట్లో వేసాం ఫ్రెండ్స్. క్యాల్కులేటర్లో టోటల్ అయితే వేద్దాం. మామూలు కిరాయిలు ఒక 200 రూపాయలు ఒకటి, ఒక 60 రూపాయల కిరాయి ఒకటి, 2 వేసాం కదా. 260 ప్లస్ ర్యాపిడోలో వచ్చి 432 రూపాయలు. ఇంకో ఓలాలో ఒక 50 రూపాయలు, 94 రూపాయలు, ఒక 138 రూపాయలు. ఈ 3 అయితే క్యాల్కులేటర్ కూడా ఎంటర్ చేద్దాం. 50 ప్లస్ 94 ప్లస్ 138 పోతే మొత్తం ఇదిగోండి మనకైన ఎర్నింగ్స్ 8 అవర్స్ కష్టపడితే 974 రూపాయలు అయితే అయింది. ఇందులోంచి గ్యాస్ అయితే ఒక 200 అయితే అయింది. 200 మైనస్ తీసేద్దాం. 200 గ్యాస్కి అయితే తీసేస్తే మనకి ఇంకా బండి ఈఎంఐ మెయింటెనెన్స్ ఒక 500, మొత్తం 700 తీసేస్తే మొత్తం మీద మనకి ఇది 8 అవర్స్ కష్టపడితే 274 రూపాయలు అయితే వచ్చింది మనకి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్ వీడియో.